RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామంలో కొందరు కాంగ్రెస్ పార్టీ గల్లీ లీడర్లు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ పాఠశాల అలాగే చెరువు సిక్కం భూములను ఆక్రమించారని అసత్య ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని బీజేపీ నాయకుడు అల్లరి మోహన్ తెలియజేశారు. కొందరు కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను భూములు కబ్జా చేసినట్లుగా ఆరోపించిన వారు నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని అల్లరి మోహన్ మీడియాతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలియజేశారు. నేను అల్లూరి మోహన్, లంబడిగూడ నివాసిని. నాపై నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెరువు శిఖంలో కబ్జా చేసి కాసు తీసుకుంటున్నాడని ఆరోపణలు చేయడం జరిగింది. కానీ నేను శిఖంలో లేను. నాకు తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టా పాస్బుక్ కలదు. సర్వే నెంబర్ 167/383/2 20 గుంటల భూమికి సంబంధించిన పాస్బుక్ కలదు. ఇట్టి భూమిని మేము గత 20-25 సంవత్సరాల నుండి కాస్ట్ చేసుకుంటున్నాము. ఇట్టి సర్వే నెంబర్. నేను లంబడిగూడ గ్రామ పంచాయతీకి సంబంధించిన బీజేపీ లీడర్ను. నాపై నిల్చున్న దుర్గయ్య అనే అభ్యర్థి ఓడిపోతే అతను తట్టుకోలేక నా సర్పంచ్ పీరియడ్ అయిపోయినను నాపై కక్ష సాధింపుతో అతని వెనుక ఉన్న ముసుగు లీడర్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్టి భూమికి చెరువుకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ చెరువులో ఉందని అనిపిస్తే సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సర్వే చేయించాలి. చెరువు విస్తీర్ణం ఎంత, చెరువు వైశాల్యం ఎంత అనేది ఫస్ట్ హద్దులు వేసిన తర్వాత నాపై రుజువులతో ఆరోపణలు చేయాలి. రుజువులు లేని ఆరోపణలు చేస్తే నేను ఈ మొదటిసారి మిస్టేక్ అని నేను క్షమిస్తున్నాను. కానీ ఇటువంటి ఆరోపణలు ఇంకొకసారి చేస్తే నాపై ఆరోపణలు చేసిన వారిపై ఆరోపణలు చేయడానికి వెనుక ఉన్న ఆ ముసుగు లీడర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని పరువు నష్ట దావా వేస్తానని ఆర్టీఐ మరియు టుడే లైవ్ ఛానల్ ద్వారా వాళ్లకు తెలియపరుస్తున్నాను. నిన్న వచ్చిన ఆరోపణలపై మీరు ఏం స్పందనిస్తారు? ఇది మా వారసత్వ అసైన్మెంట్ భూమి. ఇది తెలంగాణ పాస్బుక్. ఇది అల్లూరి మోహన్, ఇది నాకు సంబంధించిన పాస్బుక్. ఇది విస్తీర్ణం. నాకు 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ మర్తిడి శివారు వాగవతల నాకు ఉన్నది 2 ఎకరాలు. ఇంకొక సర్వే నెంబరు 167/383/2 అరెకరం అనేది ఈ చెరువు దగ్గరలో ఉంది. అట్టి భూమిని రాజకీయ కక్ష సాధింపు కోసమే మొన్నటి జరిగిన భూ వివాదంలో నేను వాళ్ళకు అనుకూలంగా మాట్లాడానని నన్ను టార్గెట్ చేసి నా భూమిపై డిస్ప్యూట్ చేయడానికి ఆరోపణలు చేశారు. దీని వెనుక ఉన్న మెయిన్ ముద్దాయి ముసుగు లీడర్. ఇక పేరు చెప్పదలుచుకోలేదు, కానీ నిన్న ఆరోపణలు చేసిన వాళ్ళని విచారిస్తే ఆ ముసుగు లీడర్ ఎవరనేది బయటపడతారు. పాఠశాల భవనం ఆక్రమించినట్టు ఆరోపణలు చేశారు. దానిపై స్పందన? పాఠశాల భవనానికి నాకు సంబంధం లేదు. నేను లీడర్ని. పాఠశాల అనేది అది గ్రామ పంచాయతీ వ్యవహారం. లంబడిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన మా భార్య బెడకల శోభ గారు ఉండే ఆ పరిపాలన వ్యవహారంలో భర్తగా నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే గ్రామ పంచాయతీ గ్రామ సభ తీర్మానం ఉంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా ఉంది. అట్టి తీర్మానాన్ని అనుసరించి గ్రామ పంచాయతీ స్కూల్ బిల్డింగ్ యొక్క శిథిలాలను తొలగించడం జరిగింది. ఇంకో విషయం, అట్టి స్కూల్ కూడా 2003 సంవత్సరం నుంచి మూతపడే ఉంది. 2003 నుంచి ఈ సంవత్సరం వరకు దాంట్లో పాఠశాల నడవట్లేదు. అది శిథిలావస్థలో ఉన్నందువల్లనే పాఠశాల నిర్వహించలేకనే పాఠశాల అధికారులు స్కూల్ని మూసివేయడం జరిగింది. అది శిథిలావస్థలో ఉండే గ్రామ పంచాయతీ గ్రామ సభ తీర్మానం ఉన్నది, పాలకవర్గం తీర్మానం ఉన్నది. ఇయర్లీ ప్లానింగ్లో దాంట్లో మన ఊరు మన ప్రణాళిక దాంట్లో ఉంది. అది తీసివేయాలని గ్రామ పంచాయతీ
కోరిక మేరకు అది శిథిలావస్థలో ఉండడం వల్ల గ్రామ పంచాయతీ తీసివేయడం జరిగింది. అట్టి బిల్డింగ్కు నాకు వ్యక్తిగతంగా సంబంధం లేదు. నా భార్య సర్పంచ్ కావడం వల్ల నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇట్టి వ్యవహారానికి నాకు సంబంధం లేదు. ఇది గ్రామ పంచాయతీ తీర్మానం కాపీ. వార్డు మెంబర్లు చేసినది ఇది తీర్మానం కాపీ రిమూవ్ చేయడానికి. ఇది గ్రామ సభ చేసిన తీర్మానం కాపీ. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మీ చుట్టూ ఎందుకు ఇట్లా చేస్తున్నారో అది కూడా చెప్తారా? నేను లంబడిగూడ గ్రామ పంచాయతీలో స్వతంత్రంగా మేము ఏ పార్టీ నుండి గెలవలేదు. స్వతంత్రంగా గెలిచి హరీష్ బాబు వెంట మేము నడిచాము. నడవడం వల్ల మేము రాజకీయంగా హరీష్ బాబుకు సపోర్ట్ ఇచ్చి బీజేపీలో చేరి బీజేపీలో పనిచేయడం వల్ల స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఓర్వలేక మమ్మల్ని కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అది మా మీద ఓడిపోయిన అభ్యర్థి మా ల్యాండు పక్కనే ఉన్నాయి. అసలు వాళ్ళ ల్యాండ్ ఇప్పుడు శిఖంలో ఉన్నదన్న ల్యాండు వాళ్ళ ల్యాండు, వాళ్ళ నాన్న ల్యాండు, వాళ్ళ అన్న ల్యాండు, మా ల్యాండు అన్నీ ఒకటే జాగాలు ఉన్నాయి. అన్నీ కలిసే ఉన్నాయి. నాపై చేయడం వట్టి బురద వేయడానికి చేసే ఆరోపణలు తప్ప ఆధారిత ఆరోపణలు కావు. ఇవి రాజకీయ ఆరోపణలు. ఇప్పటికైనా ఓడిపోయిన అభ్యర్థి ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఫ్రెండ్లీగా తీసుకోవాలి. రాజకీయాలలో ఫ్రెండ్లీ ఫైటింగ్ ఉండాలి, కానీ కక్ష సాధింపు అనేది ఉండకూడదు. ఇది మనది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు. ఆయన వెనుక ఉన్న ముసుగు లీడర్ వల్ల ఆయన ఇదంతా చేస్తున్నాడు. ఆయన మనశ్శాక్షికి తెలుసు, వాళ్ళ ఫాదర్కి తెలుసు, వాళ్ళ అన్నకి తెలుసు, లోకల్లో ఉన్న అందరికీ తెలుసు. నేను గత 20-25 సంవత్సరాల నుండి దాన్ని చేస్తున్నాం. మా అమ్మ పేరు మీద పట్టుండే మా అమ్మ పేరు మీద నుంచి నాకు వచ్చింది సక్సెషను. అది ఇప్పుడు నేను కాస్తులో ఉన్నాను, నాకు ఆల్రెడీ పట్ట కూడా ఉన్నది. ఇప్పుడు మీ మీద ఆరోపణలు తెస్తున్న వ్యక్తి